హాయ్ అండి. ఈరోజు మనం వేణిమాల ఎలా కట్టాలో స్పష్టంగా తెలుసుకుందామండి. ఎట్లా కట్టాలనేది ఏంటనేది స్పష్టంగా చెప్తానండి. నేను దానికోసం 4 వరుసల మామూలు దారాన్ని 4 వరుసలు వేసి తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా కుడి చేతిలో ఉన్న దారం చిన్నగా ఉండాలండి. ఎడం చేతిలో ఉన్న దారం కొంచెం పెద్దది తీసుకున్నానండి. ఎడం చేతిలో పెద్ద దారం, కుడి చేతిలో చిన్న దారం. చూడండి, ఇదిగోండి, చూడండి, ఇదిగో చిన్న దారం, పెద్ద దారం, ఇది పెద్ద దారం తీసుకున్నానండి. దానికోసం నేను ఇదిగోండి ఇలా ముందుగా అటు 2 ఇటు 2 పూలు తీసుకుని ఇలా మామూలుగా మనం కట్టుకుంటాం కదండి, అలా కట్టుకుందామండి ఒకసారి. ఇదిగోండి ఇలా ఇంకొక ముడి వేసుకోవాలండి ముందలుగా. ఇదిగోండి ఇలా కట్టుకున్నాం కదా, కట్టుకున్న దాన్ని ఇలా తిప్పాలండి. ఇదిగోండి ఇలా తిప్పాలి. ఇలా తిప్పినాక కుడి చేతిలో ఉన్న దారాన్ని మనం ఈ ఏలుతో ఇలా తిప్పుకోవాలండి. ఇదిగోండి ఇలా 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 తిప్పుకుని ఈ ఏలుతో ఈ పూల్ని ఇలా పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా పట్టుకుని, ఇదిగోండి ఈ ఏలుకి ఈ కుడి చేతిలో ఉన్న దారాన్ని తిప్పేసుకున్నానండి. ఈ ఏలుతో ఇదిగోండి దీన్ని ఇట్లా స్టిప్గా పట్టుకోవాలండి, కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి 2 పూలు తీసుకుని ఇదిగోండి ఇలా ఈ యాంగిల్లో పట్టుకున్నాను కదండి. 2 పూలు తీసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకుని ఈ పెట్టుకున్న పువ్వుల మీదుగా ఈ దారాన్ని ఇలా తిప్పాలండి. ఇలా ఇదిగో ఇలా ఇలా అడుగు నుంచి తిప్పేసుకుని ఇదిగోండి ఈ రెండు కాడలు ఉన్నాయి కదండి, కాడల కిందగా ఈ దారాన్ని తీసుకురావాలి. కుడి చేతిలో ఉన్న దారాన్ని తీసుకురావాలి. ఇదిగోండి ఇలా ఇలా ఇప్పుడు ఇలా కొంచెం లైట్గా టర్న్ చేసుకుని తిప్పుకుని మళ్ళీ 2 పూలు తీసుకుని మళ్ళీ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని ఇదిగోండి ఇలా మళ్ళీ చుట్టూ తిప్పుకుని ఈ వేలు కిందగా దారాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా యువతలకు తీసుకొచ్చేసి ఇదిగోండి ఈ 2 కాడల కిందగా మనం పట్టుకున్న కాడల కిందగా ఈ దారాన్ని తెచ్చుకోవాలండి. ఇలా ఇలా తెచ్చుకోవాలి. మళ్ళీ 2 పూలు తీసుకుని ఇలా పెట్టుకుని అడుగు నుంచి ఇదిగోండి ఇలా ఈ కాడల కిందగా తెచ్చుకోవాలి. అదిగోండి ఇదిగోండి ఇలా ఇదిగోండి అదిగోండి ముందుగా కట్టేటప్పుడు మనకి అర్థం అవ్వనట్టుగా ఉంటుందండి. మనం కొంచెం చుట్టూ తిప్పుకుంటా పెట్టుకోవాలండి. పూలని ముందుగా కట్టేటప్పుడు కొంచెం మాలని ఇలా చుట్టూ తిప్పుకుంటా కట్టుకోవాలి. ముందుగా కొంచెం అర్థం అవ్వనట్టుగా ఉంటుంది, కానీ మాల కొంచెం పెద్దగా కట్టేసరికి మనకి మాల రూపు అనేది వచ్చేస్తుందండి. ఇదిగోండి మళ్ళీ ఇలా ఇదిగోండి ఇలా ఇదిగోండి అలా ముందుగా మాల కొంచెం అర్థం అవ్వనట్టుగా చేతగానట్టుగా ఉండిద్ది కానండి, కట్టేసుకుంటా ఉంటే మాల పైకి వచ్చిద్ది కదండి. ఇక్కడ అడుగున అర్థం అవ్వనట్టుగా ఉంటుంది మనకి. పైకి కట్టే కొద్దికి మాల కుదిరిద్దండి, కుదరకుండా అయితే ఉండదు, కుదురుద్ది. ముందుగా కట్టేప్పుడు అర్థం అవ్వనట్టుగా మనకు అర్థం అవ్వలేదులే, మనకు రాదులే అన్నట్టుగా ఉండిద్ది. తర్వాత అర్థమైద్దండి, అది వదలకోకుండా కట్టేస్తానే ఉండాలండి. ఇదిగోండి మాల ఈ కొంచెం కట్టేసరికి మనకి చక్కగా అర్థమైపోద్దండి. ఇదిగోండి అప్పుడు కొంచెం వదులుకుంటా ఉండాలండి, దారాన్ని వదులుకుని ఇదిగోండి ఇలా ఈజీగా ఇలా తిప్పేసుకోవాలండి. అదిగోండి అలా ఇక్కడ ముందర కట్టేటప్పుడే కొంచెం గజిబిజిగా అనిపించిందండి, పైకి వచ్చేసరికి మాల క్లియర్గా అర్థమైపోద్దండి. రావట్లేదని వదిలేకుండా, ముందర కుదరలేదని వదిలేకుండా అట్లాగే కట్టేస్తూ ఉంటే ఇదిగోండి మనకి ఇలా ఇదిగోండి ఈ యాంగిల్లో ఇలా రౌండ్ తిప్పుకోవడమే. ఇంకో చూడండి ఇలా ఇలా వచ్చింది. ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇలా లాస్ట్లో ముడి వేసుకోవాలండి. కట్టేటప్పుడు
ఇలా ఉండిద్ది. అయినా మీరు కంగారు పడవాకండి. పైకి వచ్చేసరికి ఇలా నీట్గా వచ్చేస్తుంది. ముందల ఇలా ఉంటుంది అడుగున, మనం ఫస్ట్ కట్టింది ఇది ఇలా ఉంటుంది. మీరు కంగారు పడద్దు రావటం లేదు కదా అని. అది కొంచెం కట్టినాక మనం రౌండ్ కట్టేటప్పుడే దానితో అదే రౌండ్ తిరుగుతా వేణిమాల ఇక్కడ నుంచి ఇంత ఇంత బారైతే సరిపోద్దండి వేణిమాల. చూడండి, ఇదిగోండి ఇలా ఫస్ట్ మామూలుగా ఇదిగో ఇలా వేసుకుందామండి. ఇలా ఇంకొకసారి వేసుకుందామండి. వేసుకున్నాం కదండి. వేసుకున్నాక దాన్ని ఇలా తిప్పుకోవాలండి. మనం ముడి వేసిన వైపుకి తిప్పుకోవాలి. తిప్పుకున్నాం కదండి. తిప్పుకున్నాక ఒక పువ్వుని తీసుకుని ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి దారాన్ని ఎడమ చేతిలో దారాన్ని పూల్ని ఇట్లా పట్టుకోవాలండి. ఫస్ట్ అది ఇలా ఈ వేలికి ఇట్లా తిప్పుకోండి ఇలా ఈ యాంగిల్లో. అప్పుడు ఇదిగోండి ఇలా ఇటువైపు దారాన్ని ఈ ఏలుతో ఇలా తిప్పుకుని ఈ ఏలుతో ఈ పూలని ఇలా పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా పట్టుకుని ఇప్పుడు పువ్వుని ఇదిగోండి ఈ యాంగిల్లో పెట్టుకోవాలండి. ఈ యాంగిల్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఇదిగోండి ఇలా ఇలా ఇదిగోండి ఈ దారాన్ని మన కుడి చేతిలో ఉన్న దారాన్ని ఇలా ఉంది కదండి, ఎడం చేతిలో ఇలా ఉంది కదండి. ఇదిగోండి ఇప్పుడు పువ్వుని ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకుని పువ్వు కాడ మీదగా ఈ కింద వైపు నుంచి ఇదిగోండి ఇలా కింద వైపు నుంచి ఇటు నుంచి ఇలా తిప్పేసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ఇది స్టిఫ్గా ఈ ఏల్ని స్టిఫ్గా లాక్కోవాలి. ఈ ఏలికి ఇక్కడ పెట్టుకోవాలి మాలను అనేది. మాల కిందకు వచ్చిందండి, ఇటు నుంచి కిందకు వచ్చింది మాల. మనకి మాల ఇటు వచ్చింది, ఇది కింద కడుక్కు వచ్చింది. ఇప్పుడు ఇంకొక పువ్వు తీసుకుని ఇదిగోండి మళ్ళీ ఇలా పెట్టుకుని ఈ ఏలుతో ఈ రెండు వేళ్లతో ఇలా పట్టుకోవాలండి. పట్టుకుని మళ్ళీ రౌండ్ ఇదిగోండి రౌండ్ ఒకసారి చూడండి. రౌండ్ నేను ఎలా తిప్పుతున్నానని అడుగు నుంచి చూడండి. ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఇలా ఇలా మళ్ళీ ఇదిగోండి ఒకసారి చూడండి. ఈజీగా అర్థమవుతుందండి మీరు అర్థం చేసుకుంటే. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాం కదా. అడుగు నుంచి ఇలా ఈ కాడలోకి ఇలా తిప్పండి. మళ్ళీ ఒకసారి చూడండి. చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. ఇదిగోండి ఇలా 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 అడుగు నుంచి ఇలా ఇలా తిప్పి ఈ కాడ ఉంటుంది కదండి, ఈ కాడ కింద నుంచి ఈ దారాన్ని తీసుకురావాలి. కాడ కింద నుంచి అప్పుడు కొంచెం రౌండ్ ఇలా తిప్పుకోవాలి. మాలని రౌండ్ ఇలా తిప్పుకోవాలి. తిరిగిపోద్దండి ఆటోమేటిక్గా. మాల అనేది మనం కడతా ఉంటే తిరిగిపోద్ది. ఇదిగో ఒకసారి చూడండి మళ్ళీ. ఇదిగో ఇలా ఇదిగోండి ఇలా ఈ ఏలుతో స్టిఫ్గా ఇట్లా లాక్కోవాలండి. ఇట్లా మడిచి ఈ ఏలుని ఇక్కడ మడిచాను చూడండి. పట్టుకునే విధానం ఇదండి. ఇదిగోండి పువ్వు పట్టుకునే విధానం ఇదండి. ఇదిగోండి ఇలా ఇదిగోండి. అదేంటి సౌరం పెట్టినా వద్దా?